వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే అందరూ ఈ సిరీస్ బోర్ కొడుతుంది, నర్సక్క రియల్ స్టోరీ ఏదైనా స్టార్ట్ చేయండి విత్ కామెడీ ప్లస్ స్టోరీ చేయండి అని అంటున్నారు. ఇక దోస్తులు ఇక 25th ఎపిసోడ్స్ తో ఈ స్టోరీ అనేది క్లోజ్ చేసి ఇంకో మంచి కొత్త రియల్ స్టోరీ అయితే మీ ముందుకు తీసుకొస్తాము. 3 ఎపిసోడ్స్ చేసుకుందాం దీంతో. ఇక ఇది అయిపోయాక మాత్రం మంచి స్టోరీ అయితే మీ ముందుకు తీసుకొస్తాం. మీకు ఏది అనిపిస్తే అదే చేద్దాం దోస్తులు. కామెడీ ప్లస్ రియల్ స్టోరీ ఉండేటట్టు అయితే సాయంత్రం ఈవినింగ్ సిరీస్ అనేది పెట్టుకుందాము. ఏమంటారు మీరు అందరు? మరి మీ అభిప్రాయం బట్టి మేము చేస్తాము. ఇక ఈ స్టోరీ కొందరికి బోర్ కొడుతుంది, నర్సెక్క ఆపేయండి అని అంటున్నారు. ఇక 25th ఎపిసోడ్ తో అయితే క్లోజ్ చేసేద్దాం. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. లైక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఇద్దరు కోడల ముద్రాత పార్ట్ 22 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓ చిన్నారి ఇక రారా. తాతమ్మ అంటానవా పొత్తమ్మ అంటానవా నాకేం అర్థమైతలేదు గాని మీ అమ్మ ఏం చెప్తాంది? ఏంది పిత్తిందా మీ అమ్మ? మీ అమ్మ విత్తుతే నేను వచ్చేం చేయాలనో? అమ్మ విత్తింది దానంటావు. ఈ అమ్మ ఏం తిన్నదట మరి గంటగానం పిత్తుతాంది? ఈ పిత్తుడు పాడగాను ఇంద్ర తల్లి చూసినవా? వాళ్ళ అమ్మును నేను పిత్తినవని చెప్తాంది పిల్ల. ఈ పిత్తుడు పాడగాను నేను విత్తలేదు. వాళ్ళ అమ్మ విత్తుతాందట. మళ్ళీ ఇప్పుడు నువ్వు రాగానే మేమిద్దరం పిత్తినమని చెప్తాంది. అయ్యో చిన్నారి గమ్మతి ఎత్తవురా నువ్వు. ఈ పిత్తుడు పాడగాను ఏం పిత్తిందో పిల్ల. పిత్తింది అంటావు. అంతగానం పిత్తుతాందా మీ అమ్మ? ఏమైందే నానమ్మ పిలిస్తే అత్తలేవు? అయ్యో నీ బిడ్డ వచ్చి మా అమ్మ పిత్తిందంటేందిరా? నా బిడ్డకు చక్కగా మాటలే రావు కదనే నానమ్మ. మా అమ్మ పిలుస్తుంది అని అంటాంది. పిత్తిందంటాందా? ఈ భాష నాకు అర్థమై పాడైతలేదు. వచ్చింది అమ్మ విత్తింది అని అంటాంది. మీ అమ్మ గంటగనం ఎందుకు విత్తాంది అని నేనంటానా? భలే గమ్మతి పోయిన మాటలతోటి నేనే నానమ్మను విలువ పోవని అన్నా. ఈ అమ్మ విత్తుతాంది అంటాందా? బంగారు తల్లి ఎందుకు రాగట్లన్నావు? పిత్తింది కాదు పిలిచింది. నీ పిత్తింది సల్లగుండా పిలిచింది అనాలరా బంగారు తల్లి. వాళ్ళకి మాటలు రావు తీయని ఎందుకు పిలిచినవే? అరటి పండు ఉంది అయితే ఇద్దాం రమ్మను పో అని పిలిచిన. అరటి పండు సల్లగుండా తమ్ముడారా నానితోటి బయటకు వేయండు. అత్తడాగు వేయండక్క. ఎందుకు వేయండి అత్తమ్మ బయటికి? అయితే పప్పు వేసిన కదా కందిపప్పు టమాటా అది అయిపోయింది. ఇక ఇప్పుడు మందం మనకు ఎగ్స్ అండుదామని తీసుకురమ్మన్నా. ఇన్ని టమాటాలు ఉంటే టమాటా అండపోయినవు బుద్ధి అయితే లేదు. అత్త రావురా నాని. నువ్వు స్నానం చేస్తానవురా అందుకే నేను తీసుకపోలేదు. కాకేడ పాడైందే పిల్లగాడు కాకంటాడు. కాకి నెంబడ పెట్టుకుని వస్తావేందే ఇంట్లకు? కాకి కాదే చాకి అంటాడు. అబ్బో ఇలా బాస చల్లగుండా బాస అంతా గమ్మతి ఎత్తాంది. ఇద్దరికి తెచ్చిండ్రా చాకులు. ఇట్ట పార్రి కవర్లేసిన గుడ్ల కవర్లా. నీతేందో పో. అటు చూసి చూడంగానే పెరిగిపాయే. అత్తి పిత్తి మాటలు మాట్లాడబట్టే ఇలా మాటలు
తీసుకుంటే 100 రూపాయలు బిల్లు కట్టాలడా దావకన్లా. అలే పోయి కొనుకత్తావు పో. అరే నీ అవ చిన్న పిల్లలేనా అడగరా అని అడిగినప్పుడు కొనిచ్చుడే ఉంటది. ఆ బాలే పో గా కారపి కొనియాలే. ఎంత బంగారం అవు తిన్నావు ఇక పెండలెక్కన పోతావు ఇచ్చి. నువ్వు లేవా అనే ముడ్డి కడడానికి. అవు అవ్వలు నానవ్వలు పక్కకుంటారు, ఇక తాతవ్వలే కడగాలే. అయ్యో పోవో కూసుందు పా. మీ అమ్మ లేదా? నానమ్మ దొడ్డికి తీసుకుపోయే పిల్లను. ఆగ చూడు, నేను ఈడ అల్క ఉన్నానట, ఈడ ఖాళీగా ఉన్నానట. ఏరగత్తే నన్నే తీసుకుపోమ్మంటారు కదా. పోయా బాబా, ఇప్పుడే నేను నడుచుకుంటా వచ్చిన షాప్ కా నుండి పోయే. అయితే ఇంట్లో ఎరుగవు పిల్ల పాప. ఎక్కడదే బంగారు నాయనలు, నా లచ్చల నాయనలు. లేవు బిందోలు లేవు బందోలు లేవు. మళ్ళా రేపు మీ అమ్మ తిడుతుంది నన్ను. తాతత్తే కొడతాడు. తెప్పులు లేదు తుప్పులు లేదు పా. ఏ బంగారం ఏంటిది అల్లరి? బోయ్య బింగోలు లేవు ఏవి లేవు. సాలు తిన్న కాడికి ఇప్పుడే చాక్లెట్లు పస్స పస్స నవిలినావు. అక్క వచ్చిందా రానే? ఈ పిల్లలది అవ్వ బాంచను ఇలా ముడ్లు కడగలేకనే దుఃఖం వస్తాంది. నానమ్మ తీసుకుపోయిందా అత్తమ్మ? నానమ్మ తీసుకుపోయిందిగా. ఎవరు తీసుకపోతారే? నేను ఇప్పుడే అత్తిని. సో నేను బెడ్ మీద బట్టలన్నీ వర్తానా, అందుకే ఇక తీసుకుపోమ్మని అన్నా. ఇంద్రా ఆమ్ తింటావానే బంగారు కొండ? సరే మరి వేసుకత్తపా, తింటావు పా. నువ్వు కూడా పిల్లకింత తినిపి. ఏ పొద్దుసుంది తిన్నదా లేదా? అల్లింత పప్పు ఉన్నది తినిపి. అబ్బా అత్తమ్మ తినిపియరాదు. ఇది మొద్దుది, దీనికి ఏది సాతన కాదు. ఓ పని సాతన కాదు, ఓ పాట సాతన కాదు, పోరగల్లకు తినిపిచ్చుడు సాతన కాదు, పోరగల్లకు ముడ్లు కడుగుడు సాతన కాదు. అన్ని మేమే వెయ్యాలే. ఎవరి పిల్లకు వాళ్ళు తినిపించుకోరా? ఏ మాకేడ తింటదే పిల్ల? తినిపి, నాకే ఆకలి అవుతాంది. అబ్బో ఈమె బాగానే కట్టని చేస్తుందట, ఈమెకు బాగానే దుఃఖం వస్తుందట. తినిపిమంటే ఉరుకులాడుతాంది కదా. దానికి తినిపించురంటే ఇప్పుడు ఊరంతా తిరుక్కుంటా తినిపియాలే. చిన్నోడు అసొంటిది మంచిగా తింటాడు. మా అక్క తినిపిస్తే ఇక నా బిడ్డనేమో చిత్రంగి బిడ్డనాయే. అవునేమన్నావా? నీకు పురాత సాధన అయితే లేదు అని అనబడితివి. మరి కొడుకింటికాడ పోయి ఉందుంపాలేవే. పోయి ఉండిపోరాదు. నా బుక్కే నేను వండుకొని ఈడ తినుకుంటా ఉంటా. అరే నువ్వే కదనే సాధన అయితే లేదు అని అంటివి. తాతనైనా కాకున్నా మనది మనము వేసుకోవాలి. ఇప్పుడే కోడల దగ్గరకు పోయి ఉంటావా? ఉంటావు, నువ్వు ఉన్నా ఉంటావు. మన కోడలు అందరసొంటిది కాదే. మన కోడలిది గుణం మంచిది. ఇప్పుడు మంచిది కాదని ఎవరన్నారు? మనం పోయి ఆడుంటే ఈడెవరు ఉండాలి? ఈడ బంటయ్యకు పెళ్ళైతే పెళ్ళాన్ని పట్టుకొని ఉంటాడు. అవును మస్తు చెప్తావు. అంటే తాత ఏందో పెళ్ళాము బంటయ్య అని అంటుర్రు. ఏం లేదు బంటయ్య, ఇగో నానమ్మకు సాధన అయితే లేదట. తాతన కాకపోతే మా ఇంటికి వచ్చి ఉండుమని చెప్పిండు నాన్న. మీకు ఎప్పుడో చెప్పిండు, మీరు అత్తనే లేకపోతిరి. ఇంత మంచి ఇల్లు నిడిచిపెట్టి మేమెట్లా అత్తాం బిడ్డ? ఇక గీడిది గీడినేనా రోజు రానే పడితివి పోనే పడితివి. అది నీడుందు రారే మరి. ఒప్పుకుంటదా? దీని మనసు ఒప్పుకోదు. పోగా నేను అద్దంటానన్నా. రేపు నా తోక పట్టుకొని నా ముడ్డి పట్టుకొని నువ్వు ఉండు అవసరమా? నువ్వు లేనిది నేను పోయి అడుగుతానే, నాకు మంచిగా అనిపిస్తుందా? ఓ తాత, నీ కొడుకేనాయే, నీ కోడలేనాయే, నేను నీ మనవన్నేనాయే. నువ్వేమన్నా వచ్చి పరాయోళ్ళ ఇంటికాడ ఉంటానవా ఏంది? అదైతే నీ ఇల్లు కాదానే? ఏమో తీ కొడుక, నాకు అంతా పానం అంతా బేకార్ బేకార్ ఉంటాంది. అంటే ఏంటే పిలువంగా కూడా ఎగేసుకొని ఉరికత్తానవు? నాకు వినవల్లేదే. ఓ పప్పుచారు చేసినా కదా, నానమ్మకు నువ్వు తాతకు తీసుకపోతావేమో అని పిలిచేది పిలుస్తానా? ఓ నీ అబ్బా ఎగవాడు ఉర్రికి రాబడుతుంది. ఆహా అమ్మ నానమ్మకు సాతనైతే లేదటగా అదే. అవునా అత్తమ్మ? సాతన కాకపోతే అక్కడ వచ్చి ఉండుమని చెప్పినా కదా, మీరు ఎందుకు అత్తలేరు, ఎందుకుంటలేరు?
ఏ ఊకోతియే నాకు ఇల్లు ఇచ్చి పెట్టి రాబుద్ది అవుతుందా ఉండబుద్ది అవుతుందా నీకు తెలియదా అక్కడ తినుర్రి సపరేకి ఇక్కడికి వచ్చి ఉండుర్రి మిమ్మల్ని అద్దంటానమ్మా మేమేమన్నా ఇక అట్లా చెప్పు తినదవ్వా దీని మంకు పాడుగాను దీనికి మంకు బాగున్నది నేను అందుకే చెప్తానా మొన్నడు సుంది 2 గ్లూకోజులు పెట్టించుకుందు అత్తమ్మ అని అంటే అబ్బో కూర్చుతారే సూది నొత్తదే అని అనబడితివి అది పెట్టుకుంటే ఇంత బలం ఉండకపోవునా అవి కుచ్చి పెయ్యంత నొప్పి ఎత్తారు తీయే పప్పు సార్లు ఏమన్నా పడితే ఇంట్లో పెట్టిపోయే తిన్నరా అత్తమ్మ ఇంకేడనే తినలేదు ఏం కూర అండనే లేదవ్వా బాంచరు నిన్నటిదే ఉంటే ఇంతనే బుక్కడు తిన్నగానే అది తినలే పప్పు చారు ఉన్నది తీసుకొని తినుర్రి ఏమన్నా బట్టలు బోలు గిట్లున్నాయా అన్నాన్నే వారేసింది సాతన కాక ఏది విండుతలేదు అరే నేను విండి తోమి పోతా అత్తమ్మ నువ్వు ఈ పప్పు చారు తోటి బుక్కడి తిందుదా అద్దే ఇప్పుడు ఓ నాయనవ్వ అద్దంటే నడుతా అదే నీ అవ్వ తినిపో పప్పు చారు కమ్మ ఉన్నది పుల్లగా సొర్రుడు పోతుంది నడువు తినిపోయే తినుడు సాల్లా ఉండా తిని జరసేపు అటు నరసవ్వల ఇంటి ముక్కై ఓదూరా కొంచెం పానం అలక ఉంటది ఊకే ఇంటికాన్నే కూసుండుకుంటా పండుకుంటా ఉంటే అస్సలకే సాతర కాదు సరే తీయే పప్పు చారేనా బిడ్డ ఇంత మటనో చీకునేమో అండలేదా రేపు దెమ్మని అండుమంట తీయ తాత నువ్వు ఆడికి వచ్చి తింటే ఏంది ఆడ తానం చేస్తే మా అమ్మ బట్టలు విండేయదా ఈడ నువ్వు తానం చేస్తావు ఎక్కడిదక్కడనే వారెత్తావు పాపం నానమ్మకేమో పిండ సాతం అయితే లేదు నువ్వు పెళ్లి చేసుకో అయ్యా బాంచను నువ్వు పెళ్లి చేసుకుంటే మా దగ్గర ఉండు మనవరాలు మా ఇద్దరికి చేసి పెడుతుంది చేసుకునుడే ఇక మనవరాల్ని వేసుకొని నీ దగ్గరనే పెడతా తీయే తాత పెట్టు బాంచను మొత్తం ఇటు కంటికే కనబడతలేవు అత్తనే లేవు ఏ ఇక ఎందుకు రాని నా కొడుకులతోటి నాకు పనే తీరతలేదు అయితవాయి గాని నా కొడుకులకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నా సంబంధాలు చూడరాదే జరా సంబంధాలా చూద్దాం తియ్యి ఈ కొడుకులు అట్టిగానే ఉండబట్టే ఎవరియ్యాలే పిల్లని ఎందుకు వ్యవసాయం చేస్తారు కదా ఏదైతేంది ఓ పని మీద ఉంటే అయిపాయే ఇవాళ రేపు వ్యవసాయం చేసేటోళ్లకు ఎవరిస్తారు గవర్నమెంట్ జాబులు చూస్తారు గవర్నమెంట్ జాబులోళ్ళకి ఇస్తే ఆడు మధ్యలోనే వదిలేసి పీకుతాండు ఆ సొంటోళ్ళే మంచిగా అనిపిస్తుంది గాని ఊడరా అదే నరసవ్వా సూత తియ్యి ఈ పిల్లగాడు చూడే అక్క వెళ్తుందనకవా పిట్టిందంటాడు పిట్టని అక్కడ రమ్మని పో నేను రాను దమ్మంటావు ఓ పిల్లగా ఈ పిల్లగాడు గమ్మతుంటాడే నరసవ్వ రాజు కొడుకు ఆగు ఇప్పటి పిల్లలు ఏమనుకుంటానో చెడుగులు పిడుగులు అవై పిల్లగా ఏం కూర మీది రోజు పప్పేనా ఏంది ఎప్పుడు అడిగినప్పుడల్లా పప్పే అంటావు అది పప్పు తొత్తు ఇంకా ఎద్దు ఏంది ఎద్దు కూరనా ఎగ్గు గది కూడా అర్థం అయితలేదు పోసావకు ఇక గా భాషలో మాట్లాడితే ఎట్లా అర్థమైతది ఏంద్రా చూసినావా అక్క బాల్ వారేసిందని నువ్వు అక్కని అది తీసుకొని వారేసినావా ఎందుకు తీతున్నావురా తమ్ముడు బాట్ పట్టిండు నన్ను బాలేమన్నాడు బాలేసినా అది పీకింది మన అర్సవకే అర్థం కావాలే ఈ భాష నాకైతే తీతుంది పిట్టింది ఏది అర్థమైతే లేదు నా పిల్లల భాష మంచిగా అనిపిస్తుంది నిజంగా నా బంగారు తల్లిని నా బంగారు తండ్రిని చూసే వరకు ఎన్ని బాధలున్నా ఎన్ని నొప్పులున్నా అటే పోతాయి అప్పుడు నాని కొనియలే ట్రిప్పు తిన్నారు మామయ్య దగ్గులు సర్దులు మమ్మీ నీకొక్కటి తెత్తా తాతను కొనిత్తలు
పిల్లగాండ్లకు పిల్లలను చూడరాదేయడనున్నారు. చూడమని నువ్వు ఎప్పుడన్నా చెప్పినావా? చూడకపోదామా ఇప్పటి వరకు? ఇప్పుడు చెప్తున్నా కదా, పెద్దలకైతే చూడుర్రే, చేసేద్దాము, దొరికితే ఇద్దరికి వేసేద్దాం. మంచిగా అందంగా ఉండాలే పిల్ల, పుడితే మాసిపోయేటట్టు ఉండాలే, మంచిగా ఆస్తి పాస్తి ఓ 10 లక్షల కట్నం పోసేటట్టు ఉండాలే. నీ కొడుకులు మొత్తం తెల్లగా మెరిసిపోతుర్రని ఇక నువ్వు ఇవన్నీ కండిషన్లు పెడతానవా? నీ కర్రె ఉన్న కొడుకులకు ఎవరత్తరు? ఎందుకు రారు? నా కొడుకులు కర్రెగుంటేంది, వాళ్ళ ముఖంలో కళ లేదా, మాకు ఆస్తి లేదా, అంతస్తు లేదా? సరే సూత పోసావా? అదే ముచ్చట ఎప్పిపోదామని వచ్చిన ఊడే అన్న బాంచను. సరే సూత్తపో. పొట్టోడు గట్టిగానే ఉండే, పొట్టోడు చూడడా? అత్త అందరినీ గట్లా అనద్దు బిడ్డ. అప్పటికి సాయంత్రం ఏమన్నా వనకచ్చుకుందాం తి. ఇట్లా చిరుతిండి తినే బదులు ఇంత గ్యారలో ఏదన్నా ఎత్తే ఏమవునే? పిల్లల్ని పట్టుకొని ఏం చేయత్తదో? ఇవాళ ఏమైతుంది, 4 ఆడోళ్ళు ఉన్నారు, 2 పిల్లల్ని పట్టుకున్నా కూడా 2 మంచిగా పని చేయొచ్చు. ఒకరు ఒత్తుతే ఒకరు గాలవచ్చు. నాతోటి ఒక్కదాంతోటి కాదు. అలా అదేంటిది బియ్యపిండి ఉండే కదా, గంజిపిండి పెట్టుకోరి సపరేక. అక్కును నువ్వు ఏం పెట్టుడు తీయత్తమ్మా, సాతనైతే లేదు ఈ పిల్లలతోటి. ఏం సాతనైతే లేదే, మంచిగా పెడితే మనిషికో 2 తినమా? పడి పెట్టుకుందాం తీ సాయంత్రం. అన్నప్పుడే కావాలంటే అత్తయ్యా? అయ్యో ఎందుకు బెదిరిస్తాను? బెదిరియకు ఏడుతుంది గాని మీకు గొనిత్త పారి. వాళ్ళకి ఏం తెలుస్తుంది అత్తమ్మ, చిన్నపిల్లలు గట్లనే మాట్లాడతారు. అయ్యో చిన్నోడంటే ఏం లేదు గాని నా బిడ్డ అనవరకే వస్తుందా కోపం? కోపడరా ఇప్పుడు? చిన్నారి తల్లి అట్లా అనద్దు అని అంటుంది కదా అక్క, మరి చిన్నోడు అన్నప్పుడు లేదా అని అంటానా? అన్నైనా అద్దు అట్లా మాట్లాడొద్దు అని చెప్తా. ఏమోలే, చిన్నోడు ఎన్నన్నా ఏం కాదు, చిన్నోడు చిన్నోడు అంటారు. నా బిడ్డ అన్న వరకు మరి నా బిడ్డ ఏమంత పెద్దది, అంత కూడా 20 రోజులో నెల రోజులో పెద్దది. నా బిడ్డ అన్న వరకేమో అట్లా అనద్దు ఇట్లా అనద్దు అని అంటారు. అయ్యో నీదైతే కొంచెం ముఖమేనేవే, నీ అవ్వలెక్కనే. అంటే ఏమన్నట్టు ఇప్పుడు నా అవ్వెందుకు వచ్చింది? శ్వేత రారు నాని, మనం పోదాం దారి. చిన్నారు నువ్వు ఇంట్లోకి రా. అది తీసుకురమ్మంట అద్దు అని అన్నరా? అయ్యో ఇప్పుడు ఏమైందని శ్వేత అంతా గరానికి రాబడితివి? ఏమన్నామని గంత గరానికి అత్తారావే? ఏమనలెత్తి అట్లా ఫీలింగు కావద్దురా శ్వేత. అందరం ఒక్కింట్లో ఉన్నప్పుడు మంచిగా కలిసి ఉండాలి. నేనన్నదే తప్పొచ్చిందట మామయ్య, ఇంకోసారి ఏమి అనను. ఆ చిన్నారిని పిలువను కూడా పిలువంతియ్యి అన్ని బాధ పెడితివి. ఇప్పుడు నేను అక్కను ఏమన్నా, నా బిడ్డ అన్న వరకే తప్పత్తదా, నా బిడ్డ కూడా చిన్నదే కదా అని అన్నా. దానికే తప్పు పట్టుకుంటారా అత్తమ్మ? ఓ నువ్వు పిత్తుకు తప్పులు ఆడతలేవా? నువ్వు చిన్నదాని వానే అన్నెందుకంటాను ఇప్పుడు? ఆగుర్రే శ్వేత, నువ్వు ఇంట్లోకో. పోదాం దారి. అట్లా బట్టి మాటలకు ఫీలింగ్ కావద్దు, అర్థమైతుందా? అది ఏమన్నది, అది పెద్దది, చిన్నారి అట్లా అనద్దురా అన్నది. అదే మాట తప్పొచ్చిందా నీకు? గిసొంటి మాటల వల్లనే కుటుంబాలు దూరం అయితాయి. నీకు బాగా తొందర అవ్వలెక్కనే. ఆ గుణము మార్చుకొని అందరితోటి మంచిగుండు. అట్లయితేనే బుక్కెడు బువ్వ దొరుకుతది, అందట్లా పేరుంటది. అంటే నాకు దొరకలేదనా ఏంది? దొరుకుతుంది కనుకో, ధర్నాన్నే అంటారు. బిడ్డ దీన్ని బాగా గావురం చేస్తానవే నువ్వు మేనదని. మేనది అంటే అది మెడల మీదనే కూసుండేటట్టు ఉన్నది. పోనీతి అమ్మా, ఏమంటాం దాన్నేమనం దీన్నేమనం అట్టేటిగానే ఫీలింగ్ అయితేనేమో పిల్లల విషయాలలో ఇల్లు అట్లా అలసిచ్చినావు నువ్వు. తిన్నరా ఏ నర్సవా? తిన్నమ్మల్లక్క పానం మంచుకుంటలేడట కదా నీకు? అవునే, ఏం చెయ్యాలి, మస్సరికే సాతనైతే లేదు. సాతన కాకపోతే అటు ఇటు తిరుగుడేందుకు? సపరేగా బుక్కడంతా తినుకుంటా ఇంటికాడ ఉండాక. ఏదో ఇంత ఉప్పోసకు ఇటు బయలుదేరినా. ఇక ఇప్పుడే నా కోడలు ఇంత పప్పుసారి తెచ్చింది, తిన్నా ఇటు వస్తానా. ఇక అదే బోలు తోముతాంది, ఇల్లు ఉడిచింది, బట్టలు విండేసాడు ఆరేసింది. ఈ కోడల దగ్గర ఉంటే ఏంది, సాధన అయితలేదేమో నీకు?
నా ఇంటికాడ నాకు మంచిగానే అస్సలకే ఉండబుద్ధి కాదు. ఇప్పుడు నేను ఉంటలేనా అక్కడ వాళ్ళు పెట్టే టార్చర్కు ఆడుండుడేంది, నాకు మనశ్శాంతి ఉన్న కాడనే ఉంటా అని నా బిడ్డ దగ్గరికి వచ్చి ఉంటలేనా? మనసు చంపుకోవాలి. ఇల్లుని పట్టుకొని ఉంటే రేపు ఇల్లుని పట్టుకొని మీది పోతామా, చచ్చిపోంగా గుంట పోతామా? మనకు మనశ్శాంతి ఉన్న కాడ మనకు ఉన్న కాడ ఉండాలి. అతను కాకపోతే ఏం చేస్తావు? కోడల దగ్గర ఇంత బుక్కలు తినుకుంటుండక మాదింట ఇక పురాత మంచాల పడ్డాక వాళ్ళు పెట్టకపోతే ఎవరు పెడతారు? వాళ్ళే పెడతారు గాని నీ కొడుకు కోడలు మంచోళ్ళే కదా, మళ్ళవ్వా మార్చుకుంటారు. నడుచుకోపోతే ఏం చేస్తారవ్వా? నాకెవరున్నారు? నాకు ఒకడే కొడుకాయే. ఒక కొడుకైనందుకు వానికి ఒకడే కొడుకు పుట్టే, ఇంకొకళ్ళు ఎవరన్నా ఉంటే మంచిగా ఉండు గాని ఎవరు లేకపాయే. కనే ఈడంతా వాయే, అనే వయసు అంతా వాయే. అవు పిల్లలేటి వేరు సప్పులు లేదు. పిల్లల తాతతోటి దుకాణానికి పోయిర్రు. ఏందో కాకిలాట బిత్తిలాట ఏందో ఏందో వాళ్ళ నత్తి పిత్తి మాటలు. ఆ మాటలతోటే మంచిగా అనిపిస్తుంది, పిల్లలతోటి సంబరం అవుతుంది. అవును మల్లక్క. ఓ నాని 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 తాతమ్మా తాతమ్మా ఇదే పని గిల్లర గిల్లర తిరుక్కుంటా. ఇక వాళ్ళు వన్నారనుకో ఎప్పుడన్నా మధ్యాహ్నం ఇల్లంతా సైలెంట్. అయితే ఇయ్యే పిల్లలతోటే సంబరం, పిల్లలతోటే దుఃఖం. అన్ని పిల్లలతోటే మరి. అర్సవ్వా ఏందో దాంతో కూరేసి అవ్వ బాంచను. అస్సలకే అన్నం తినబుద్ధి అయితే లేదు, అండుకోబుద్ధి అయితే లేదు, సాతన అయితే లేదు. అయ్యో కూరనా? నాదే బిడ్డ పప్పెత్త అయిపోయా కదా. కోడిగుడ్లు అండింది కదా, నేను తేసిద్దాం. కోడిగుడ్లు పిరం లేవా అనే బిడ్డ? ఏమైతుందే గింత తేసిద్దాం ముసలోనికి. అంత ముసలోడు అంత దగ్గరికి వచ్చిండు. ఎక్కుతాడా ఏంది? ఏమో అవ్వ పీకటెట్టే అయితాంది, పానం పాడుగాను. నాకు ఊడ్చేటోళ్ళు లేకపాయే, చల్లటోళ్ళు లేకపాయే. నా ముసల్ది చచ్చిపాయే. నా ముసల్ది ఉండుంటే నా బతికి అల్లగిట్లు ఉండునా? అయ్యో అయితే బాధపడకు బాధపడకు. మరి ఏం చేద్దాం? దేవుడు కొంట వేయండు. ఎంతైనా భార్యకు భర్త తోడు, భర్తకు భార్య తోడు ఉండాలవ్వా. సచ్చేదాకా ఇద్దరు ఒకరికొకరు తోడుండాలే, లేకపోతే ఆ బాధ అనేది భరించలేం. ఆడదానికి ఉన్న ఓపిక ఎవ్వరకు ఉండదు. నా భార్య ఉన్నప్పుడు పళ్ళంలా అన్నమేసి వెచ్చించు, నా బట్టలు విండు అన్ని వేసు. అది చచ్చిపోయినప్పడుతుంది ఒక్కొన్నే అయిపోయినా. ఇప్పుడు బాగా గుర్తుకొస్తుంది, నేను సాతన కాకుండా అయిపోయినా. అయ్యో బాపు ఏడవకే, నువ్వెడితే నాకేడిపత్తంది. అయితే మరి ఏం చేస్తావు? సాతన కాకపోతే ఆ ఏడవ కావు. అవ్వా ఏం చేయాలి? పొద్దుగాల అసలు లేవలేదు. లేచి చూసే వరకు ఎక్కడక్కడక్కడనే ఉంది. అదే నా భార్య ఉంటే దానికి సాతన కాకుండా లేచి అటు ఇటు ఊడిసి ఇంత చల్లేది. ఆ దేవుడు చల్లగుండా నా భార్యను నా దగ్గర నుండి దూరం చేసిపాయే. నన్ను ఒంటరో చేసిపాయే. ఇన్ని రోజులు గుర్తు రాలేదు గాని ఇప్పుడు సాతన కాకపోతే బాగా గుర్తుకొస్తుంది నా భార్య. అయ్యో ఏడవకు ఏడవకు చెంబయ్య ఏడవకు. సొంటి బతుకులు ఉండరాదవ్వా. నా పానం పిడాత వంటవైనా అయిపోవు. ఎవ్వరు లేని ఉంటారు బతుకు అయిపోయే. అయ్యో ఏడవకే ఏడవకు, ఏడుసుడు చల్ల ఉండా. మరి ఏం చేస్తావు? సాతనగా అయితే లేదు అని అనబడితివి. గానాదాశ్రమంలో కన్నా పోరాదే. అబ్బో నా ఇల్లు ఇడిచిపెట్టి, నా ఊరు ఇడిచిపెట్టి, నా దగ్గర మనుషుల్ని ఇడిచిపెట్టి నేను పోయి అక్కడ ఎందుకుంటావో బాంచను. నా పానమే పోతుంది ఇక. వేసుకొస్తావు కూర వేసుకొస్తావు. ఏడవకు నువ్వు. బావు బియ్యము పెట్టినవా? అన్నం ఉందవ్వా రాత్రిది. కూడు నోట్లో పోతలేదు. ఇక ఏం చేయాలి? అవు ఉడుకుడుకు అన్నము నువ్వు కూర వేసుకొస్తా. సపరేక ఇన్నే తిని కూసో. ఏడవకావు. ఏం చేయాలవ్వా? బాధ అనిపిస్తుంది. రెక్కలన్నీ బొక్కలైనయి, గుంజుకత్తాయి. అయితే మరి
వచ్చేటోళ్ళం ఏం చేస్తాం అన్ని గుంజుకొచ్చి పాడైతాయి గట్లనే ఇడ ఏత్తత్తి ఇంట్లో కూసోపో తినిపో ఇంతకే పోదంతా కడుపు సల్ల ఉండన్నారు సవ్వా ఈ ఊళ్ళో ఎవ్వరిని అడగ నేను ఒక నిన్ను చూస్తేనే అడగ బుద్ధి అవుతుంది నాకు అయితవాయితి అయ్యో రేపు నా పరిస్థితి ఎట్లున్నదో పో తినిపో దా ముసలోని చూస్తే ఎప్పుడైనా కోపం వచ్చు మళ్ళావా ఇయ్యాల పాపం అనిపించబట్టే వాడు ఎడతా అంటే ముసలోనికి సాతన కాకుండా అయిండు అంతా ఎట్లయిండు మొత్తం గుంజుకొచ్చిండు ఏమైనా శరీరం పాడైందా అన్ని బొక్కలే పాడైనాయి అవు తిన్నారా అవ్వా తిన్నాము తిండి చల్లగుండా ఈ పిల్లల అల్లరికి లొల్లికి ఏడమంతన పడుతుంది అవ్వ బాంచరు దుకాణంకు ఊట్ల సప్పులు లేదు కానీ మళ్ళా ఇంట్లోకి వస్తే గిల్లర గిల్లర గల్లర గల్లర గిల్లర గిల్లర ఇదే పని ఇక పిల్లలు ఉన్న కాడగా అంతే ఉంటది గాని అబ్బో మా పిల్లలు పిడుగులు పన్నోళ్ళ ముక్కులా ఏందో కట్టెపుల్ల తెచ్చి పెడతారు అంత తిక్క తిక్క చేస్తారు గంతే ఉంటది రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోట మాలిని ఆట రాంది ఎందుకు వాడతావురా నాకు అర్థం కాదు ఏదో వచ్చింది ఒకటి వాడతారా లైను మరి ఏం చేయాలి నా బతుకు ఎటు అర్థం లేకుండా అయిపోతాందేమరా ఎందుకురా వారి అరే ఏమన్నా పని చూసుకుందాం పారా గటెటు పోయి నీ అవ్వ అట్టిగుంటే ఏమత్తాంది లేకపోతే గా దుబాయ్ అన్నా ఎటన్నా వీకుదంపా పని చేసుకుంటేనే పెళ్ళి అవుతుంది పిల్ల వస్తుంది నీకేంద్ర పిల్ల రెడీలు ఉన్నది ఇక నాకు చూడాలి ఆ ముఖానికి ఎవరు తెచ్చి పాడైతుందో వచ్చింది నాతోటి ఎట్లుంటదో అందుకే కాకమ్మని చేసుకో అరే చేసుకునుడు ఎంతసేపురా నీకు చెప్పిందే ముచ్చట 10 సార్లు చెప్పాలి నేను ఛీ ఆగో ఏంద్రో పిల్లలు ఇటు రమ్మన్రా టైం పాస్ ఆడతారు గా రాజన్న కొడుకును సీనన్న బిడ్డ ఏ చిట్టి కదా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తాకెళ్ళావా పండు తెచ్చావా అయితే గాని ఈ పిల్లగాడు ఎవరు తమ్ముడా తమ్మురా యోయ్ చింటూ ఈమెవలు మీ అక్కనా ఆమె తిన్నరా మరి ఏం చేస్తారు ఆడ మట్టితోటి ఆడతారు మట్టి అంతా మీద పోసుకుంటుర్రా మరిగా ఇలా భాష గమ్మతుందిరా రేపు బంటిది పెళ్లి అత్తలా అదే ఎందుకు ఎటు పోతారు మరి అవైలు గమ్మతున్నారు ఎవరు టాటు టాటు ముంతలా ఏమని ఏంది నాది విత్తిందా నేనెప్పుడు విత్తి పాడైనోయి నేను నువ్వు ఇప్పుడు అచ్చినా పడుతుంది విత్తిన్నా ఓరు నీ అక్క ఇదెక్కడి కథరా ఊరు వారియే మనం ఎప్పుడు విత్తి తివిరా అరే వారి పిలుచుడు అంటారు కావచ్చు వాళ్ళు వాళ్ళకు నత్తి పిత్తి మాటలేనాయే పిలిచినావంటానవా పిత్తినావు దుత్తినావు గమ్మతున్నారు అయితవా మీరు ఇద్దరు గది నానమ్మ ఏం చేస్తాంది డాండా డాండా తిన్నది పన్నదా ఊర్ని తాత మరి మీ అమ్మ ఇంకా పిత్తింది అవు బరాబరే పోర్రిగా ఇక దోస్తులు చూసిర్రా పిల్లలతోటి ఇట్లుంటదన్నమాట ఇక కథ మరి ఈ వీడియో ఎట్లా అనిపించింది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు హైప్స్ ఇస్తున్నారా ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు.